ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళ స్వభావం అనేది అసలు ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిస బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి. మృగశిర నక్షత్రము. ఈ మృగశిర నక్షత్రం చాలా సాత్వికమైనటువంటి నక్షత్రము. ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారి యొక్క స్వభావము చాలా మృదువుగా ఉంటూ ఉంటుంది. మృగశిర అంటేనే ఎలా ఉంటుంది అంటే వీళ్ళ యొక్క జన్మ స్వభావము ఎప్పుడూ కూడా సీసీ కెమెరాలు ఎలాగైతే 24 గంటల అబ్జర్వేషన్లో ఉంటాయో వీళ్ళ యొక్క దృష్టి కూడా ప్రతి ఒక్కరి మీద అబ్జర్వేషన్లో ఉంటూ ఉంటుంది. వీళ్ళు పుట్టుకతోనే చాలా సౌందర్యవంతులు, సౌమ్యులు. అలాగే వీళ్లకు నచ్చినటువంటి వాతావరణంలో మాత్రమే వీళ్ళు కొంచెము పర్టికులర్గా ఉంటూ ఉంటారు. వీళ్ళకి ఏదైనా నచ్చనటువంటిది ఏదైనా దృశ్యం కనిపించినా, వీళ్ళు నచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళినా అంత కంఫర్టబుల్గా ఉండలేకపోతూ ఉంటారు. అంటే అందులో తొందరగా ఇమడలేరు వాళ్ళు. అక్కడ నుంచి వెంటనే బయటకు వచ్చేయాలని ఆలోచించేటటువంటి స్వభావం. అలాగే వీళ్లకు తల్లిదండ్రులు అంటే విపరీతమైనటువంటి ప్రేమ భక్తులు ఉంటూ ఉంటాయి. తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినాలి అనేటటువంటి స్థితిలో మానసిక స్వభావంలో వీళ్ళు ఉంటూ ఉంటారు. కానీ వీళ్ళ కోపం వస్తే తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళకు మృగశిర నక్షత్రాధిపతి కుజుడు అవుతూ ఉన్నాడు. కుజుడి యొక్క స్వభావం కూడా ఈ యొక్క నక్షత్రం మీద కొంత ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. తద్వారా ఏమవుతుంది అని అంటే గనక కోపం ఆవేశం వస్తే తట్టుకోలేరు. వీళ్ళకు ఇష్టం వచ్చినటువంటిది ఏదైనా సరే దాన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడరు. దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు, లేదా కొన్ని రోజుల వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ దాన్ని వదిలిపెట్టుకోవాలి అనేటటువంటి ఆశా స్వభావం వీళ్ళకు ఉండదు. వీళ్ళు ఎడ్యుకేషన్లో మంచి నాలెడ్జ్ పరులుగా ఉంటూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడూ కూడా న్యాయ వ్యవస్థలో కానీ, ఐఏఎస్ ఐపీఎస్లో కానీ, లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువగా రాణించాలి అనేటటువంటి ఆశలు, కోరికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకు పెళ్లి మాట ఎత్తితే చాలా కోపం వస్తూ ఉంటుంది. పెళ్ళి అంత తొందరగా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు వీళ్ళకు ఉండవు. కానీ వీళ్ళ తల్లిదండ్రుల యొక్క ఒత్తిడి వల్లనో కానీ, లేదా వీళ్లకు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల రీత్యా కానీ వివాహాలు అనేటటువంటి సమయానికి అయ్యేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఉంటూ ఉంటాయి. అంటే గురుగారు, ఇప్పుడు వివాహం అన్నారు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అంటే ఎవరిని చేసుకుంటే మంచిదండి? నక్షత్రానికి అంటే కొన్ని నక్షత్రాల వారికి కొన్ని నక్షత్రాలు కలిసి వస్తాయి అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్పింది. వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి శుభ తారలు ఏవైనా ఉన్నాయి, తారలు అంటే నక్షత్రాలు, వీళ్ళకు అదృష్టమైనటువంటి తారలు ఏవైనా ఉన్నాయంటే జాతకమునందు వీళ్లకు అదృష్ట తారలు కొన్ని చెప్పడం జరిగింది. అందులో అశ్విని నక్షత్రం ఒకటి, అందులో ఆరుద్ర నక్షత్రము, పుష్యమి నక్షత్రము, మఘ, ఉత్తర, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శతభిషం, ఉత్తరాభాద్ర, కృత్తిక, ఈ నక్షత్రాలు వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి నక్షత్రాలు. అమ్మాయి కానీ అబ్బాయికి కానీ అశుభతారలు అనేటటువంటివి కూడా ఉంటాయి. అంటే వీళ్ళు ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరితో దూరం ఉండాలి అనేటటువంటి నక్షత్రాలు కనుక చూసుకుంటే పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వభాద్ర, రేవతి, భరణి, ఈ నక్షత్రాలతో దూరంగా ఉండాలి. అంటే వీళ్ళకు అదృష్టాన్ని కల్పించేటటువంటి వ్యక్తులు కొంతమంది అయితే దురదృష్టాన్ని కలిగించేటటువంటి వ్యక్తులు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటారు. అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. రెండు స్వభావాలు ఉంటాయి. వీళ్ళకు అదృష్టం ఏంటి అంటే గనక వీళ్ళు జీవితంలో ఏదైనా సాధించండి, దానికి చక్కనైనటువంటి గుర్తింపు వస్తూ ఉంటుంది. వీళ్లకు చిన్ననాటి నుండే ఎన్నో కష్టాలను, ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఉంటారు. జీవితంలో చాలా వరకు వీళ్ళు పోరాడుతూ అలసిపోయి ఒక ఏజ్కి వచ్చేసరికి ఇక భవిష్యత్తులో కష్టపడకూడదు, నేను ఒక మంచి స్థాయికి రావాలి అనే ఆశతో, పట్టుదలతో ఉంటూ ఉంటారు. వీళ్ళకు ఒక 32-33 సంవత్సరాలు వచ్చేంత వరకు చాలా కష్టపడుతూ ఉంటారు. 32 ఏళ్ల వయసు వచ్చేసరికి జీవితంలో స్థిరపడాలి, మంచి ఒక ఉద్యోగం కానివ్వండి, లేదా ఒక వ్యాపారం కానివ్వండి,
తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి ఏదో ఒక అవకాశాన్ని మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటారు. 32 సంవత్సరాల తర్వాత జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా వీళ్లకు కనిపిస్తూ ఉంటాయి. అంటే 2024 సంవత్సరంలో క్రోధినామ సంవత్సరం అండి, ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? క్రోధినామ సంవత్సరంలో చూడండి, ఈ యొక్క మృగశిర నక్షత్రానికి ముఖ్యంగా 1, 2వ పాదాలు వృషభ రాశి అవుతుంది. అలాగే 3వ 4వ పాదాలు మిథున రాశి అవుతుంది. ఈ వృషభ రాశి మిథున రాశి వారికి ఇద్దరికీ కూడా మృగశిర నక్షత్రం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క 2024 క్రోధినామ సంవత్సరంలో గురువు అనేటటువంటి గ్రహము చేంజ్ కాబోతుంది. అంటే గురు గ్రహము ఒక రాశి నుండి మరో రాశిలోకి మారబోతుంది. కనుక ఈ యొక్క ఆ మృగశిర నక్షత్ర జాతకులకు వ్యయస్థానంలో గురు సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్లకు ఉన్నటువంటి మానసిక స్వభావం నేటితో ఈ మే 2 తర్వాత గురువు యొక్క ప్రభావం అనేటటువంటి పూర్తిగా వీళ్లకు తగ్గుముఖం పడుతుంది. తగ్గుముఖం పట్టడం ద్వారా వీళ్ళు చాలా సైలెంట్గా ఉండాలి. ఎవరి మీద పడితే వారి మీద అరవడం కానీ లేదా ఏదైనా విషయాలు చెప్పేటప్పుడు అజాగ్రత్తగా ఉన్న వీళ్ళ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు మళ్ళీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువగా ఈ యొక్క మృగశిర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి, వాళ్ళ యొక్క ముందు చూపు, వాళ్ళ యొక్క ఎదుగుదల, వాళ్ళు 32 సంవత్సరాల తర్వాత జీవితంలో స్థిరపడదామనేటటువంటి పట్టుదల వాళ్ళకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. వీళ్ళకు మైనస్ పాయింట్లు ఏంటి అంటే ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. కడుపులో ఏది దాచుకోరు. అది నిజమైనా సరే అబద్ధమైనా సరే ఎదుటి వాళ్ళకు చెప్పేంత వరకు వాళ్లకు సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉండదు. అలాగే వీళ్ళు స్థిర రాశిలో కూడుకున్నటువంటి వారు. అలాగే వీళ్ళకు ఒక మాట మీద నిలబడాలి అనేటటువంటి కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళతో స్నేహం చేసేటటువంటి వారు కూడా నిజాయితీగా ఉండాలి, అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి అంశాలను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. తద్వారా వీళ్ళకు జీవితంలో అనేక విషయాలలో చాలా మంచి జరిగే అవకాశాలు వీళ్ళ మృగశిర నక్షత్ర జాతకులకు ఏర్పడుతూ ఉంటాయి. అంటే వీళ్ళకంటూ ఒక లక్కీ నంబర్ కానీ కలర్ అంటూ ఉందా అండి? వీళ్ళకు లక్కీ నంబర్ వచ్చేసి అదృష్టమైనటువంటి రంగు వచ్చేసి వీళ్ళకు ఎరుపు, రెడ్ కలర్ వీళ్ళకు చాలా కలిసి వచ్చేటటువంటి రంగు. వీళ్ళకు అదృష్ట సంఖ్య 9, 6, 5. ఈ 3 అదృష్ట సంఖ్యలు వీళ్ళకు జీవితంలో కలిసి వచ్చేటటువంటి శుభ సంఖ్యలు. వీళ్ళు బండి నంబర్ కానీ లక్కీ నంబర్ కానీ ఏదైనా అనుకుంటే 9వ నంబర్ కానీ 6వ నంబర్ కానీ 5వ నంబర్ కానీ ఈ 3 నంబర్లు వీళ్ళ జీవితంలో అదృష్టాన్ని సూచించేటటువంటి అంకెలుగా సాంఖ్యక శాస్త్ర ప్రకారంగా న్యూమరాలజీ ప్రకారంగా వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు. అలాగే వీళ్ళు జీవితంలో రాణించాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఎక్కువగా సహాయ సహకారాలు ఎక్కడి నుంచి లభిస్తాయి అని అంటే కనుక వీళ్ళ పెద్దనాన్న కానివ్వండి, వీళ్ళ తండ్రి సైడ్ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి వీళ్ళకు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో మృగశిర నక్షత్ర జాతకులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని ఆవేశాన్ని తట్టుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలలో కలుగజేసుకోకూడదు. మనమేంటి మన పనేంటి అనేటటువంటి దానిలోనే ఉండాలి తప్ప వాటిని దాటి ఎదుటికి రాకూడదు. అలా వచ్చారు అని అంటే కనుక లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలానే వీళ్ళు ఏ దైవాన్ని ఆరాధిస్తే కూడా మంచిదండి? వీళ్ళు ఎక్కువగా దైవాన్ని ఆరాధన చేసుకోవాలంటే లక్ష్మీదేవిని, హనుమంతుణ్ణి ఎక్కువగా ఆరాధన చేసుకోవాలి. వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ మెడలో ప్రవాళ గణపతిని ధరిస్తూ ఉండాలి. ఈ క్రోధినామ సంవత్సరంలో తప్పకుండా వాళ్ళకు విపత్తులు ఆపదలు రాకుండా ఉండడానికి ప్రవాళ గణపతి ఎందుకు అనంటే గనక వీళ్లకు నక్షత్రాధిపతి కుజుడు అవుతాడు. కాబట్టి కుజుడు దేనికి సంకేతం అంటే కోపానికి, రౌద్రానికి, ఆవేశానికి, అనర్థాలకు కారకుడవుతాడు. కాబట్టి అలాంటివి రాకుండా ఉండడానికి వీళ్ళకెప్పుడూ కూడా ఒక కంట్రోలింగ్ పవర్ కావాలి అంటే తప్పకుండా వీళ్ళు ప్రవాళ గణపతిని ధరించుకోవాలి. ఆ ప్రవాళ గణపతిని ధరించడం ద్వారా వీళ్లకు క్రోధినామ సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ గణపతి వీళ్ళను తప్పకుండా రక్షిస్తూ ఉంటాడమ్మా. ఈ నక్షత్రానికి సంబంధించిన విశేషాలు మాకు చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.